భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగుచేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. మీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు సమయోచితమైన సహాయమును మీకు అనుగ్రహించునుగాక. భయపడకండి, దేవుడు మీకు కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఆయన ఈరోజు మీ జీవితాలలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నేడే మీరు కన్నులారా చూచుదురుగాక. నేడు దేవుడు మీ ఎడల కనుపరచు కృపను మీరు పొందుకుందురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారయ్యా. భయపడుతున్న మా హృదయాలను ధైర్యపరిచారు. ఊరక నిలుచుండి చూచుట చేత గొప్ప రక్షణను మేము పొందబోతున్నామని, గొప్ప కృపను మేము అనుభవించబోతున్నామని వెన్ను తట్టారు, ధైర్యము నింపారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప తండ్రికి పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా. మా బ్రతుకు కాలం అంతా మీకు సాక్షులుగాను నమ్మకముగాను బ్రతుకుటకు సహాయం చేయండి. మీ ఘననామానికి మహిమకరమైన పాత్రలుగా ఎత్తిపెట్టండి నాన్న. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి కలిగిన భయములన్నిటిలో నుండి విడుదలనివ్వండి. ఊరక నిలుచుండి మీరు కలుగు చేయు రక్షణను చూచున్నట్లుగా నిబ్బరపరచండి, నిమ్మళపరచండి. ఆందోళనకరమైన ప్రతి పరిస్థితిని సర్దుమణిగిపోవునట్లుగా, ప్రతి కలవరము తొలగిపోవునట్లుగా మీ క్రియ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు మీరును పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించునుగాక.